ఇలాంటి ఫాల్స్ అడ్వర్టైజింగ్ వలన ఏం సాధించాలనుకుంటున్నారో వాళ్ళకే తెలియాలి. హాయ్ గైస్, దిస్ ఈజ్ నవీన్. వెల్కమ్ టు Tech24. ఈ వీడియోలో మనం షామీ కొత్తగా లాంచ్ చేసిన షామీ ఎస్ సిరీస్ మినీ ఎల్ఈడి టీవీ యొక్క కంప్లీట్ ఇన్ డెప్త్ రివ్యూ చూద్దాం. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇండివిజువల్గా చూస్తే ప్రతి టీవీ కూడా చాలా బాగా అనిపిస్తుంది, ఏ కాన్స్ కూడా కనిపించవు. అందుకే నేను ఏ టీవీనైనా కానీ రివ్యూ చేసేటప్పుడు వేరే టీవీస్తో సైడ్ బై సైడ్ కంపేర్ చేస్తాను. డీటెయిల్గా కలర్స్ ఎలా ఉన్నాయి, షార్ప్నెస్ ఎలా ఉంది, అండ్ డాల్బీ విజన్ కంటెంట్ చూసేటప్పుడు ఎలా ఉంది, హెచ్డిఆర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అన్నీ కూడా సైడ్ బై సైడ్ టెస్ట్ చేసిన తర్వాతే ఒక టీవీ రివ్యూ అయితే చేస్తాను. అప్పుడే మనకి ఈ టీవీ ఏ రేంజ్లో బెటర్గా ఉంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఈ టీవీ అయితే బ్రాండ్ పంపించింది కాదు, నేను పర్చేజ్ చేసిందే. సో నా ఒపీనియన్ పైన ఎవరి ఇంపాక్ట్ ఉండదు. టీవీస్ అనే కాదు, మన ఛానల్లో చాలా అప్లయన్సెస్ లైక్ రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మిషన్స్, ఏసీస్, సౌండ్ బార్స్ అండ్ మొబైల్స్, ల్యాప్టాప్స్ అన్నింటిపై రివ్యూస్ ఉంటాయి. మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. 9 ఇయర్స్గా మనమైతే ఈ ఛానల్ని సో ఎలాంటి సపోర్ట్ ఉన్నా లేకపోయినా అయితే కంటిన్యూస్గా వ్యూస్ ఉన్నా లేకపోయినా అయితే రన్ చేస్తున్నాను. ఎప్పుడు కూడా నేను డిమోటివేట్ అవ్వను, ఎందుకంటే నేను చేసే పని నాకు నచ్చిన పని కాబట్టి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ షామీ ఎస్ మినీ ఎల్ఈడి టీవీ ఎలా ఉంది అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. బాక్స్ ప్యాకేజింగ్ అయితే ఇలా వస్తుంది. అండ్ బాక్స్లో మీకు ఆబ్వియస్లీ టీవీ, రిమోట్ కంట్రోల్, టీవీ స్టాండ్, పవర్ కార్డ్స్, యూజర్ మాన్యువల్ అండ్ క్విక్ స్టార్ట్ గైడ్ అయితే వస్తుంది. ఇన్స్టలేషన్ అయితే సో ఎలాంటి ఇబ్బంది లేదు, వచ్చాడు. టేబుల్ టాప్ మౌంట్స్ బాక్స్లోనే వచ్చాయి, ఇన్స్టాల్ చేశాడు, వెళ్ళిపోయాడు, 0 చార్జెస్. ఇన్ కేస్ మీరు వాల్ మౌంట్ కావాలి అనుకుంటే మాత్రం దానికి అడిషనల్గా 500, ఇన్ కేస్ మీరు మూవబుల్ కావాలనుకుంటే 800 ఛార్జ్ అవుతుందని అయితే చెప్పాడు. అండ్ నేను రివ్యూ కోసమే కొన్నాను కాబట్టి టేబుల్ టాప్ మౌంట్స్ పెట్టించుకున్నాను, 0 కాస్ట్లో అయిపోయింది. అండ్ ఇంకా ఈ టీవీ 3 సైజెస్లో అవైలబుల్గా ఉంది. 55 ఇంచ్ మనకి 51,999కి వస్తుంది, బ్యాంక్ డిస్కౌంట్తో 2,000 to 3,000 తగ్గుతుంది. అండ్ 65 ఇంచ్ 72,000 అండ్ 75 ఇంచ్ నియర్లీ 1,08,000 అయితే ఉంది. ముందుగా ఫిజికల్ ఓవర్వ్యూ చూస్తే ఫ్రంట్ మనకి షామీ లోగో కనిపిస్తుంది, సైడ్లో మినీ ఎల్ఈడి బ్రాండింగ్ ఉంది. మొత్తం చుట్టూ బెజల్స్ అంతా కూడా వెరీ థిన్ అండ్ ఫ్రాస్టెడ్ ఫినిష్తో అయితే వచ్చాయి. అండ్ బాటమ్ బెజల్ కూడా థిన్గానే ఉంది. ఇంకా బాటంలో పవర్ బటన్ అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ పవర్ ఇన్ అండ్ పోర్ట్స్ అయితే ఉన్నాయి. అన్ని ఇంపార్టెంట్ పోర్ట్స్ అయితే ఉన్నాయి, లైక్ ఆప్టికల్ పోర్ట్, 3.5mm జాక్, ఏబీ పోర్ట్, 3 HDMI పోర్ట్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఈఏఆర్సీని సపోర్ట్ చేస్తుంది. అండ్ 2 USB 2.0 పోర్ట్స్ ఇచ్చారు. ఒకటైనా USB 3.0 పోర్ట్ ఇచ్చి ఉంటే బాగుండేది. అండ్ ఇథర్నెట్ పోర్ట్ అండ్ కేబుల్ అండ్ యాంటెనా పోర్ట్స్ అయితే ఉన్నాయి. డిజైన్ అయితే చాలా బాగుంది, ప్రీమియంగా అనిపిస్తుంది. బిల్డ్ క్వాలిటీ కూడా సాలిడ్గా ఉంది. మొత్తం మెటల్ బిల్డ్ తోటే వస్తుంది, బెజల్స్తో సహా. బ్యాక్ సైడ్ అంతా మెటల్ బిల్డ్తో వస్తుంది. మదర్ బోర్డ్ ఏరియా ఆబ్వియస్లీ ప్లాస్టిక్ మెటీరియల్నే యూజ్ చేశారు. ఇంకా టేబుల్ టాప్ స్టాండ్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, మంచి హార్డ్ ప్లాస్టిక్ని యూజ్ చేశారు. అండ్ ఇవి కూడా మనకి ఫ్రాస్టెడ్ ఫినిష్ తోటే వస్తున్నాయి. ఓవరాల్గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది. ఇంకా రిమోట్ కంట్రోల్ గురించి మాట్లాడుకుంటే ఈసారి రిమోట్ అయితే చేంజ్ చేశారు. ఇంతకుముందు కొంచెం చిన్నదిగా ఉండేది, ఇప్పుడు కొంచెం లెంత్ అయితే పెరిగింది, కొంచెం పొడవైంది. ఇది బ్లూటూత్ రిమోట్, టీవీని ఎక్కడి నుంచైనా కంట్రోల్ చేసుకోవచ్చు. టీవీకి చూపించి కంట్రోల్ చేయాల్సిన పని లేదు. రిమోట్లో కావాల్సిన బటన్స్ అన్నీ ఇచ్చారు. ఇంకా ఆల్మోస్ట్ అన్ని పాపులర్ ఓటీటీ హాట్ కీస్ని ప్రొవైడ్ చేశారు, లైక్ నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియో హాట్స్టార్, యూట్యూబ్, సోనీ లివ్, లైవ్ టీవీ ఇలా అన్నీ ఇచ్చారు. అలాగే కింద షామీ టీవీ ప్లస్ బటన్ కూడా ఇచ్చారు. దీంట్లో కొన్ని లైవ్ టీవీ ఛానల్స్ వస్తాయి, కావాలంటే వాటిని కూడా వాచ్ చేయొచ్చు ఫ్రీగానే. ఇంకా మీరు హోమ్ బటన్ని 5 సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే క్విక్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ అవుతాయి. అక్కడి నుంచి కావాల్సిన సెట్టింగ్స్ని యాక్సెస్ చేయొచ్చు. ఓవరాల్ రిమోట్ బిల్డ్ క్వాలిటీ అండ్ ఫంక్షనాలిటీ అంతా ఎక్సలెంట్గా ఉంది. బ్యాటరీస్ని కూడా వీళ్ళు బాక్స్లోనే ప్రొవైడ్ చేశారు. అండ్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ వైఫైకి సపోర్ట్ చేస్తుంది. బోత్ 2.4 అండ్ 5 GHz బ్యాండ్స్కి సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.2తో వస్తుంది. ఎక్కడ కూడా బ్లూటూత్ డివైజెస్ డిస్కనెక్ట్ అవ్వడం నోటీస్ చేయలేదు. రిమోట్ కనెక్టివిటీలో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంకా ఈ టీవీ క్రోమ్ కాస్ట్, మీరా కాస్ట్, యాపిల్ ఎయిర్ ప్లేకి కూడా సపోర్ట్ చేస్తుంది. మీరు ఈజీగా స్క్రీన్ మిర్రర్ చేసుకోవచ్చు. కనెక్టివిటీ పరంగా అయితే ఎక్సలెంట్. అండ్ గేమింగ్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ALLM, MEMC అండ్ HDMI 2.1 EARC సపోర్ట్తో కూడా వస్తుంది. PS5 లాంటి గేమింగ్ కన్సోల్ని కనెక్ట్ చేసి 120 Hzలో కూడా గేమ్స్ ఆడుకోవచ్చు. బట్ డిస్ప్లే
నేటివ్గా 60Hz రిఫ్రెష్ రేట్ తోటే వస్తుంది. అండ్ ఈ టీవీలో ALLM ఇచ్చిన VRR సపోర్ట్ లేదు. గేమింగ్ ఐఎస్ ప్రయారిటీ ఉంటే 120Hz నేటివ్ రిఫ్రెష్ రేటే కాకుండా VRR సపోర్ట్ ఉన్న టీవీనే కన్సిడర్ చేయండి. అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే ఈ టీవీ అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 14 అండ్ లేటెస్ట్ గూగుల్ టీవీ OS 5.0తో వస్తుంది. యూఐ అయితే మోస్ట్లీ స్మూత్గానే ఉంది, బట్ ఇంకా బెటర్ ఆప్టిమైజేషన్ అయితే చేయొచ్చు అనిపించింది. మనం ఫాస్ట్గా నావిగేట్ అవుతున్నప్పుడు స్లైడ్ డిలే అయితే నోటీస్ చేస్తారు. ఇంకా ఇందులో షామీ వాళ్ళ ఓన్ ప్యాచ్ వాల్ OS కూడా ఉంది. కావాలంటే దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. దానికోసం డెడికేటెడ్గా రిమోట్లో బటన్ కూడా ఉంది. ఆ బటన్ని క్లిక్ చేయగానే మీకు అక్కడ కూడా వెబ్ సిరీస్, మూవీకి సంబంధించిన రికమెండేషన్స్ అయితే వస్తాయి. కావాలంటే అక్కడి నుంచి కూడా మీరు కంటెంట్ని చూడొచ్చు. అండ్ ఈ టీవీలో ఓన్లీ 2GB ర్యామ్ మాత్రమే ఇచ్చారు. ఈ ప్రైస్కి 3GB ర్యామ్ని అయితే ఇవ్వాల్సింది. ఇంకా 32GB స్టోరేజ్ ఉంటుంది. సో అదైతే ఓకే, సరిపోతుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ బాగానే ఉన్నప్పటికీ ఇంకా ఆప్టిమైజేషన్ అవసరం. ఇంకొంచెం స్మూత్గా ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేశాను నేను ఈ టీవీని. ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఈ టీవీ 4K 60Hz 10-bit QD మినీ LED డిస్ప్లేతో వస్తుంది. BA ప్యానల్నే వీళ్ళైతే యూజ్ చేశారు. HDR10+, 94%, DCI-P3 కలర్ గ్యామెట్, HLG అండ్ డాల్బీ విజన్ ఇలా అన్ని సపోర్ట్ చేస్తుంది. అండ్ 1200 nits పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. ఎలాంటి లైటింగ్ కండిషన్లో అయినా సరే మీకు ఈ టీవీ బ్రైట్గా అనిపిస్తుంది. మీరు హాల్లో పెట్టుకున్నా, అగేన్స్ట్ ద విండోస్ పెట్టుకున్నా కానీ టీవీ బ్రైట్గానే కనిపిస్తుంది. అండ్ ఇంకా ఇందులో వీళ్ళు మినీ LED టెక్నాలజీని యూజ్ చేశారు కాబట్టి బ్రైట్నెస్ కార్నర్ టు కార్నర్ ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. దీంట్లో LED లైట్స్ రెగ్యులర్ టీవీస్తో కంపేర్ చేస్తే చాలా చిన్నగా ఉండడం వల్ల, ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే 0.2mm సైజులో ఉంటాయి ఇందులో యూజ్ చేసిన మినీ LEDs. అండ్ ఇంకా డిమ్మింగ్ జోన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది కేవలం 308 డిమ్మింగ్ జోన్స్తో మాత్రమే వస్తుంది. షామీ డిమ్మింగ్ జోన్స్ విషయంలో ఫాల్స్ అడ్వర్టైజింగ్ అయితే చేస్తున్నారు. వాళ్ళ ప్రోడక్ట్ పేజ్లో 512 డిమ్మింగ్ జోన్స్ అని ప్రోడక్ట్ షో కేస్లో మెన్షన్ చేశారు. బట్ అఫీషియల్ సైట్ డిస్క్రిప్షన్లో చెక్ చేస్తే 55 ఇంచ్లో 308, 65 ఇంచ్లో 384, 75 ఇంచ్లో 512 డిమ్మింగ్ జోన్స్ అని మెన్షన్ చేశారు. అదే ఇన్ఫో డైరెక్ట్ ఫోటోలో పెడితే బాగుంటుంది. అలా కాకుండా అన్ని సైజ్కి సేమ్ 512 డిమ్మింగ్ జోన్స్ ఉన్నట్టు పోర్ట్రే చేస్తున్నారు. సో ఇలా చేయకుండా ఉండాల్సింది. బీయింగ్ అంత పెద్ద బ్రాండ్, చాలా ఇయర్స్గా ఉన్న బ్రాండ్, ఇదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు షామీ నుంచి. సో ఏదేమైనా మీరు కనుక 55 ఇంచ్ సైజ్ పర్చేజ్ చేస్తే అందులో ఉన్న డిమ్మింగ్ జోన్స్ బ్రాండ్ చెప్తున్నట్లు 512 కాదు, 308 మాత్రమే. ఇంకా ఈ విషయాన్ని పక్కన పెడితే పిక్చర్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది. డీటెయిల్స్, కాంట్రాస్ట్ లెవెల్స్, కలర్ డెప్త్, స్కిన్ టోన్స్ అన్నీ బాగున్నాయి. కలర్స్ చాలా న్యాచురల్గా ఉన్నాయి. ఎక్కడ పంచి ఉండాలో అక్కడ మాత్రం పంచియర్గా ఉన్నాయి. ఇంకా మల్టిపుల్ కలర్స్ వచ్చినప్పుడు, డార్కర్ షేడ్స్ వచ్చినప్పుడు కూడా అన్నింటినీ ఆన్ పాయింట్ చూపిస్తుంది. ఎక్కడ క్లమ్జీ ఫీలింగే రాదు. అలాగే స్కిన్ టోన్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. పర్ఫెక్ట్ స్కిన్ టోన్స్ని డిస్ప్లే చేస్తుంది. ఇంకా యూట్యూబ్లో 4K HDR వీడియోస్లో కూడా కలర్స్ అండ్ డైనమిక్ రేంజ్ ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఇంకా డాల్బీ విజన్ కంటెంట్ చూసేటప్పుడు కూడా OTTస్లో మంచి కాంట్రాస్ట్ రేషియోస్, చాలా బ్రైట్గా ఉంది. ఎలాంటి ఎల్లో టింట్ ఇష్యూస్ లేవు. ఇంకా బ్లాక్స్లో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. చాలా డీప్గా కనిపిస్తున్నాయి. ఇంకా ఇందులో ఫిల్మ్ మేకర్ మోడ్ కూడా ఉంది. దీంట్లో డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ పిక్చర్ క్వాలిటీని కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, లైక్ న్యాచురల్ రా క్వాలిటీని. ఇంకా ఎలాంటి బ్లాక్ క్రష్ ఇష్యూని అయితే నేను నోటీస్ చేయలేదు. ఓవరాల్ పిక్చర్ క్వాలిటీ బాగానే ఉంది. మెయిన్గా కలర్ డెప్త్ అయితే నాకు దీంట్లో చాలా బాగా నచ్చింది. కాకపోతే నాకు పిక్చర్ క్వాలిటీలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ ప్రైస్ రేంజ్కి వ్యూయింగ్ యాంగిల్స్ ఇంకొంచెం బెటర్గా ఉండాల్సింది. సో చాలా బ్రైట్ ప్యానల్, బ్రైట్నెస్ అయితే టాప్ లెవెల్. కాకపోతే వ్యూయింగ్ యాంగిల్స్ సైడ్కి వెళ్ళినప్పుడు దీనికంటే 12,000 తక్కువలో ఉన్న శాంసంగ్ AI విజన్ 2026 మినీ LED నాకు చాలా అంటే చాలా బెటర్గా అనిపించింది. ఇది సైడ్స్కి వెళ్తే ఈజీగా షేడ్ అవుతుంది, కలర్స్ ఆరెంజ్కి షిఫ్ట్ అవుతుంది ఆ షేడ్ అంతా కూడా. అదే దీనికంటే 12,000 తక్కువలో ఉన్న శాంసంగ్ విజన్ AI చాలా అంటే చాలా బెటర్గా ఉంది వ్యూయింగ్ యాంగిల్స్ పరంగా. సో దీంట్లో కొంచెం బెటర్గా ఎక్స్పెక్ట్ చేశాను. అండ్ అంతేకాకుండా కలర్, పిక్చర్ క్వాలిటీ అన్నీ బాగున్నప్పటికీ సో ఈ మామూలు బ్రాండ్స్కి టాప్ టైర్ శాంసంగ్, సోనీ, LGకి డిఫరెన్స్ ఏంటంటే ఈ TCL, షామీ ఇలాంటి బ్రాండ్స్ ఆర్టిఫిషియల్ షార్ప్నెస్ని యాడ్ చేయడానికి ట్రై చేస్తాయి పిక్చర్ క్వాలిటీకి. అక్కడనే ఆ ప్రీమియంనెస్ అయితే తగ్గిపోతుంది. సో నార్మల్గా అనిపిస్తుంది. దీంట్లో ఆర్టిఫిషియల్ షార్ప్నెస్ మరీ అంత ఎక్కువ లేకపోయినప్పటికీ నేనైతే అబ్జర్వ్ చేశాను. ఆ ఆర్టిఫిషియల్ షార్ప్నెస్ కనుక తీసేస్తే సోనీ, శాంసంగ్ కంటే నెక్స్ట్ లెవెల్ పిక్చర్ క్వాలిటీని అయితే మనం ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళం. దాన్ని
సో ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా కానీ మొత్తం తీసేస్తే మంచిగా ఉంటుంది. ఆర్టిఫిషియల్ షార్ప్నెస్ అనేది ఒక చీప్ లుక్ని అయితే తీసుకొస్తుంది టీవీకి. ఇందులో కొంచెం అయితే ఉంది, మరీ ఎక్కువ అని నేను చెప్పను. చాలా టీవీస్లో చాలా ఎక్కువ ఉంటుంది, బట్ దీంట్లో అయితే కొంత ఉంది. దాన్ని పూర్తిగా తీసేస్తే బాగుంటుంది, అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్ టీవీలో అయినా. ఇంకా ఆడియో విషయానికి వస్తే 34 వాట్ స్పీకర్తో వస్తుంది. డాల్బీ ఆడియో, DTS:X ఆడియో అండ్ షామీ సౌండ్ సపోర్ట్తో వస్తుంది. సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, చాలా లౌడ్ అండ్ క్లియర్గా వినిపిస్తుంది. బట్ పిక్చర్ క్వాలిటీని మ్యాచ్ అయ్యే సౌండ్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే డెడికేటెడ్ సౌండ్ బార్కి వెళ్ళడం చాలా మంచి ఆప్షన్. రవి నాకు కావాలి, వాడు కూడా నాకు కావాలి. బాబుని ఇలా చావడానికి కారణం ఎవరు? బల్దేవ్ సింగ్ ఠాకూర్. నా కొడుకు ఎలా కుమ్మెత్తున్నాడో తెలుసా? మిలిటరీ వాడు కదా, అందుకే ఆ నట్టుకోవాలంటే ధోనిలాగా మారిపోవాలి. ఓవరాల్గా పిక్చర్ అండ్ సౌండ్ క్వాలిటీ పరంగా మిమ్మల్ని అయితే మేజర్గా డిసప్పాయింట్ చేయదు. నేను చెప్పిన 1-2 కాన్స్ పిక్చర్ క్వాలిటీలో తప్పితే. ఇంకా వారంటీ అండ్ సర్వీస్ గురించి మాట్లాడుకుంటే 1 ఇయర్ కంప్రహెన్సివ్ వారంటీతో వస్తుంది. ఆన్ సైట్ వారంటీయే. షామీ సర్వీస్ కూడా చాలా సిటీస్లో, చాలా టౌన్స్లో కూడా బాగానే ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు సర్వీస్ పరంగా. ఓవరాల్గా 50K ప్రైస్ సెగ్మెంట్లో మినీ LED టీవీ కోసం చూస్తుంటే, మెయిన్గా బ్రైట్ అండ్ మంచి కలర్ డెప్త్ ఉన్న టీవీ కోసం చూస్తుంటే ఇది చాలా మంచి ఆప్షన్. పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంది, కాకపోతే వ్యూయింగ్ యాంగిల్స్ బెటర్ ఉండాల్సింది అనిపించింది. అండ్ ఆర్టిఫిషియల్ షార్ప్నెస్ ఇంకొంచెం తక్కువ ఉంటే శాంసంగ్, సోనీ రేంజ్ పిక్చర్ క్వాలిటీని డెఫినెట్గా రీచ్ అయ్యేది. సో ఇది షామీ ఎస్ మినీ LED టీవీతో నా ఎక్స్పీరియన్స్. ఆల్రెడీ మన ఛానల్లో శాంసంగ్ విజన్ AI 2026 మినీ LED టీవీ రివ్యూ చేశాను, ఛానల్లో ఉంది, చెక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అడగండి. ఈ టీవీకి సంబంధించి పర్చేజ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంచుతాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, క్లిక్ చేసి చెక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో మీకు కొంత హెల్ప్ అయినా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే హైప్ ఇవ్వండి. అండ్ ఇంకా షేర్ చేస్తే ఇంకా సంతోషం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.